ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లు, టెలివిజన్లు, డెస్క్టాప్లు, ల్యాప్టాప్లు ఇలాంటి డిజిటల్ స్క్రీన్ల వినియోగం సర్వసాధారణమైపోయింది. అయితే వీటిని ఎక్కువ సమయం చూడటం ముఖ్యంగా టీనేజ్ పిల్లల్లో అనేక సమస్యలకు దారితీస్తోందని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ప్రత్యేకించి టీనేజ్ అమ్మాయిలు ఈ దుష్ప్రభావాలను ఎక్కువగా ఎదుర్కొనే ప్రమాదం ఉందని పరిశోధకులు గుర్తించారు. అతిగా స్క్రీన్ చూసే టీనేజ్ అమ్మాయిలు కుంగుబాటు బారిన పడే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని స్వీడన్కు చెందిన కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ నిర్వహించిన ఒక తాజా పరిశోధనలో స్పష్టంగా వెల్లడైంది. ఈ అధ్యయనంలో టీనేజ్ అమ్మాయిల్లో మానసిక అనారోగ్యానికి, వారు గడిపే అధిక స్క్రీన్ టైంకు మధ్య బలమైన సంబంధం ఉందని స్పష్టం చేస్తోంది. ఎక్కువసేపు స్క్రీన్లకు అతుకుపోవటం వల్ల వారి నిద్ర సమయం తగ్గిపోతోందని, నిద్రలేమి సమస్యలు పెరుగుతాయని పరిశోధకులు గుర్తించారు. తగినంత నిద్ర లేకపోవటం వల్ల వారిలో మానసిక ఉద్రిక్తత ఎక్కువ అవుతుందని, ఇది క్రమంగా నిరాశ, నిస్పృహలకు దారితీస్తోందని అధ్యయనం తేల్చింది. కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్కు చెందిన పరిశోధనా బృందం 12 నుంచి 16 ఏళ్ల వయస్సు గల 4810 మంది టీనేజ్ అమ్మాయిలపై విస్తృతమైన అధ్యయనం నిర్వహించింది. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు PLOS గ్లోబల్ పబ్లిక్ హెల్త్ అనే ప్రతిష్టాత్మక జర్నల్లో పబ్లిష్ అయ్యాయి. ఈ పరిశోధనలో భాగంగా అధ్యయనంలో పాల్గొన్న విద్యార్థులు ప్రతిరోజు ఎంత సమయం డిజిటల్ ఉపకరణాల స్క్రీన్లను చూస్తున్నారు, వారు రోజుకు ఎంత సమయం నిద్రపోతున్నారు, వారి నిద్ర ఎంత గాఢంగా ఉంటుంది, ఈ కాలంలో వారు ఏ మేరకు నిస్పృహకు లోనయ్యారు, నిస్పృహ లక్షణాలు ఎలా ఉన్నాయి వంటి అనేక అంశాలపై సమగ్ర సమాచారాన్ని సేకరించారు. పరిశోధనలో ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి. స్క్రీన్ టైం పెరిగిన కేవలం 3 నెలల్లోనే అమ్మాయిల నిద్ర నాణ్యత కూడా గణనీయంగా తగ్గిపోయింది. వారి నిద్రపోయే సమయం కూడా తగ్గిపోయింది. నిద్రను కొద్ది నిమిషాల పాటు వాయిదా వేయడం కూడా వారి మొత్తం జీవ గడియారం పనితీరుపై తీవ్రమైన ప్రభావం చూపుతోందని పరిశోధకులు గుర్తించారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే అధిక స్క్రీన్ టైం అబ్బాయిలను ప్రభావితం చేయడానికి దాదాపు 12 నెలల సమయం పట్టింది. అయితే అమ్మాయిల్లో మాత్రం స్క్రీన్ టైంకు, నిద్రాభంగానికి, డిప్రెషన్కు మధ్య ఒక బలమైన విడదీయరాని సంబంధం ఉందని తేలింది. టీనేజ్ అమ్మాయిల్లో స్క్రీన్ టైంకు, డిప్రెషన్కు మధ్య ఉన్న సంబంధంలో నిద్ర దాదాపు 38 నుంచి 57% వరకు కీలక పాత్ర పోషిస్తుందని పరిశోధకులు నిర్ధారించారు. స్క్రీన్ చూసిన అబ్బాయిల్లో కూడా నిద్రాభంగం ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ నిద్రాభంగం వారి మానసిక ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపలేదని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే 2024 సెప్టెంబర్లోనే స్వీడిష్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ టీనేజర్ల స్క్రీన్ టైంపై కఠినమైన ఆంక్షలు విధించడం గమనార్హం. ఈ అధ్యయనం ఫలితాలు టీనేజ్ అమ్మాయిల మానసిక ఆరోగ్యంపై అధిక స్క్రీన్ టైం ప్రమాదాలను స్పష్టంగా తెలియజేస్తున్నాయి. తల్లిదండ్రులు, విద్యావేత్తలు, ఆరోగ్య నిపుణులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి టీనేజ్ పిల్లల్లో ఆరోగ్యకరమైన డిజిటల్ అలవాట్లను ప్రోత్సహించటం, వారి నిద్ర ప్రాముఖ్యతను వారికి తెలియజేయటం చాలా అవసరం.